నేటి ధ్యానాంశము విశ్వాసము, ఫెయిత్. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. దేవుడు అతనిని లేపును. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. The prayer of faith will save the sick. James chapter 5 verse 15. విశ్వాసము ఎక్కడా, విశ్వాసము ఎక్కడా, విశ్వాసము ఎక్కడా, విశ్వాసము ఎక్కడా, నిరీక్షింపబడు వాటి నిజస్వరూపమే అది. నిరీక్షింపబడు వాటి నిజస్వరూపమే అది. విశ్వాసము ఎక్కడా, విశ్వాసము ఎక్కడా. విశ్వాసము, ఫెయిత్, విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచును. దేవుడు అతనిని లేపును. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. ద ప్రేయర్ ఆఫ్ ఫెయిత్ విల్ సేవ్ ద సిక్ అండ్ ద లార్డ్ విల్ రైజ్ హిమ్ అప్. దేవుని మాటలు ధైర్యాన్ని కలుగజేస్తాయి. ఈ లోకంలో మనం చూసినట్లయితే ఎంతమంది ఎన్ని రకాలైనటువంటి కష్టాల్లో ఉన్నారు. ఉదయం లేస్తే అనేకమైనటువంటి ప్రశ్నలు, అనేకమైనటువంటి కష్టాలు. ఇక ఆరోగ్యం బాగోలేదు, అనారోగ్యంగా ఉంది అంటే ఇంకే పని చేయలేం కదా, అసలు లేవనే లేము. చాలామంది రాత్రి పండుకునేటప్పటికి బాగా అలసిపోయి ఇంక రేపు లేస్తామో లేవలేమో అన్నటువంటి స్థితిలో పండుకుంటారు. పూర్వం ఆ వాతావరణం వేరు, ఆ ఆహారం వేరు, ఆ నీళ్లు వేరు. ఇప్పుడు నీళ్లు మారిపోయినాయి, ఆహారం మారిపోయినాయి, వాతావరణ పరిస్థితులు మారిపోయినాయి. ఆ బలం ఎక్కడిది? ఆహారంలో ఆ సారం ఎక్కడిది? చవి సారం లేనటువంటి ఫాస్ట్ ఫుడ్స్, ఇంకా స్కిప్పింగ్ ఆఫ్ మీల్స్, ఇంకా బ్రేక్ఫాస్ట్ ఉండదు, లంచ్ ఉండదు, డైరెక్ట్గా డిన్నరు. ఆ డిన్నర్ కూడా రాత్రి 11 గంటలకి, 12 గంటలకి. అట్లా ఉన్నాయి పరిస్థితులు. అనారోగ్యం కాకుండా ఏముంటుంది? అనారోగ్యం రాకుండా ఏముంటుంది? హాస్పిటల్ బిల్లుకి పోవట్లా. కొంచెం జలుబు చేస్తే 10 మాత్రలు, కొంచెం జ్వరం వస్తే ఒక ప్యాకెట్ నిండా ట్యాబ్లెట్లు. ఇమ్యూనిటీ ఉండదు. 20 ఏళ్ళకే డయాబెటీస్, 30 ఏళ్ళకే ఆల్జమర్స్, బాలమెరుపు, తల నెరిసిపోతుంది. ప్రతిరోజు తలకి సోపు, ప్రతిరోజు తలకి షాంపూ. ఈ సోప్లో, షాంపూలో ఎన్ని కెమికల్స్, తలంతా నెరిసిపోయాయి. పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఎన్ని రకాలైనటువంటి ఆరోగ్యాలు, హాస్పిటల్స్ నిండిపోతూ ఉన్నాయి. ఇంకా అనారోగ్యాలకి లెక్కే లేదు. దేవుని మీద ఆధారపడాలి బలం కొరకు, దేవుని మీద ఆధారపడాలి స్వస్థత కొరకు. ఇప్పుడు ఇజ్రాయెల్లో చూసినట్లయితే ఒక ట్యాబ్లెట్ ఇవ్వడంలో కూడా చాలా కేర్ తీసుకుంటారనమాట. ఇండిస్క్రిమినేట్గా ట్యాబ్లెట్స్ వాడడం అట్లాంటివి ఏం చేయరు. ఎందుకంటే డ్రగ్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది కదా. ఒకే మాత్ర వాడుతూ ఉంటే ఇంకా నంబర్నెస్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా ట్యాబ్లెట్ వేసుకున్న హీలింగ్ ఉండదు. డ్రగ్ రెసిస్టెంట్ యాంటీబయాటిక్స్, డ్రగ్ రెసిస్టెన్స్ టు డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా చాలా
అనారోగ్యాలకు కారణం ఏంటి? మైక్రోబ్స్, కంటికి కనపడనటువంటి సూక్ష్మ క్రిములు. అట్లాంటి బ్యాక్టీరియా, మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్కడ పెరుగుతాయి అంటే అన్‌క్లీన్ సరౌండింగ్స్. బ్యాక్టీరియా, టైఫాయిడ్ రావడానికి బ్యాక్టీరియా కాదా కారణం? టైఫాయిడ్ అంటే తెలుగులో విషజ్వరం అంటాం. ఆ విషజ్వరం వస్తే ఏంటి, కడుపంతా పాడైపోతుంది. హ్మ్. ఊరికనే పోదు. అయ్యో! మాత్రలు వేసుకుంటున్నానే జ్వరం తగ్గట్లేదే. ఉదయం తగ్గినట్టే ఉంటుంది. రాత్రికి మళ్ళీ జ్వరం తిరగబడతా ఉంది. ఒక అనుభవజ్ఞుడైనటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఊరికనే టాబ్లెట్లు ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్ట్ చేయిస్తారు. ఎందుకు వస్తా ఉంది ఈ జ్వరం? ఏమిటి దీనికి మూల కారణం? ఇది మలేరియా? లేకపోతే ఆ! టైఫాయిడా? లేక ఇంకేమి జ్వరం? దీనికి మూల కారణం ఏంటి? ఏ మైక్రోబ్స్ వల్ల వస్తా ఉంది? ఎందు నిమిత్తమో ఈ జ్వరం వస్తా ఉంది? కేవలం ఇది జ్వరమేనా? లేకపోతే దీనికి ప్రారంభం క్యాన్సరా? చూడండి, క్యాన్సర్ సింప్టమ్స్, వీక్‌నెస్సు, తర్వాత ఫీవరు. అనుభవజ్ఞులైనటువంటి డాక్టర్లు ఒక సిక్‌నెస్‌ని అనేకమైనటువంటి కోణాల్లో పరిశీలిస్తారనమాట. ఎందుకు వీక్ అయిపోతా ఉన్నాడు పిల్లాడు? ఎందుకు వీక్‌నెస్ వస్తా ఉంది? యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డకి వీక్‌నెస్ ఏంటి చెప్పండి? 20 ఏళ్ళు, 18 ఏళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉండాలి? ఎంత బలంగా ఉండాలి? వీక్‌నెస్ ఎందుకు వస్తా ఉంది? ఆ వీక్‌నెస్‌కి కారణం ఏంటి? డయాబెటిసా? క్యాన్సరా? చిన్న పామయినా పెద్ద కర్రతో కొట్టాలంటారు. ఇప్పుడు డాక్టర్ శాంతమ్మ గారని ఉండేవారు. ఎక్కడ? అడియార్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో. ఆవిడ ఎంతో సర్వీస్ చేసి 92 ఏళ్ళు, అంత వృద్ధాప్యం వరకు ఆవిడ పనిచేస్తూనే ఉన్నారు. ఉదయం 7 గంటలకొస్తే రాత్రి 7 గంటల వరకు నాన్ స్టాప్ 12 అవర్స్ పనిచేసేవారు. కొన్ని సందర్భాల్లో రాత్రి 9 వరకు కూడా పనిచేసేవారు. ఎప్పుడు 90 ఏళ్ల సమయంలో కూడా ఆవిడ డైలీ రొటీన్. ఇంక సాగర్ గారి గురించయితే చెప్పనవసరం లేదు. అట్లాంటి గొప్ప ఆంకాలజిస్ట్ ఆవిడ. ఫస్ట్ గైనకాలజిస్టు శాంతమ్మ గారు. గైనకాలజిస్టు, తర్వాత క్యాన్సర్ పేషెంట్స్‌ని ట్రీట్ చేయడం, ఇవన్నీ కూడా చేశారు. చూసారా? డాక్టర్ శాంతమ్మ గారు ఏమంటారంటే, ఈ క్యాన్సర్ ట్రీట్‌మెంట్ ప్రాబ్లమాటిక్ కాదు గానీ, క్యాన్సర్ డిటెక్షనే సమస్య. ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ క్యాన్సర్ ఈస్ క్యూరబుల్ అంటారు. తర్వాత చక్కగా క్యాంప్స్ కండక్ట్ చేసి అవేర్‌నెస్, క్యాన్సర్ ఎందుకని వస్తుంది? ఆ అవేర్‌నెస్ లేదు. ఇప్పుడు చూసారా? కేరళ ఉన్నారు. కేరళ మలయాళీస్ ఉన్నారంటే వాళ్ళకి అసలు క్యాన్సర్ ఆమడ దూరంలో ఉంటది. ఎందుకని? వాళ్ళకి అవేర్‌నెస్ చాలా ఎక్కువ. లిటరేట్ సొసైటీ గదా! అదే గదా చెప్తారు. కేరళ అంటే గాడ్స్ ఓన్ కంట్రీ. దేవుని వాక్యం అందుకే నేర్పించేది. దేవుని వాక్యం మనల్ని క్రమపరుస్తుంది. దేవుని వాక్యం ఎందుకని నేర్చుకుంటాం? క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ కదా! అంటే శుచిగా, శుభ్రంగా ఉన్న చోటే దేవుడు ఉంటాడు. అశుచిగా, శుభ్రంగా లేని చోట దేవుడు ఉండగలడా చెప్పండి? మురికి, ఆహ్, దుమ్ము, దోగర, బూజు, భూత్ బంగ్లా. అక్కడ ఏముంటాయి? దెయ్యాలుంటాయి, పిశాచులుంటాయి. అంతేగా. చీకటి స్థలం. ఏముంటాయి? దెయ్యాలు వాస్తవం కాదా? పిశాచ శక్తులు వాస్తవం కాదా? అంధకార శక్తులు వాస్తవం కాదా? మాంత్రిక, తాంత్రిక, చేతబడి శక్తులు వాస్తవం కాదా? ఇవన్నీ లేవని అనగలరా? సైన్స్ ఎంతో పెరిగిపోయింది. సైన్స్ ఒప్పుకోదంటే ఎట్లా? మనం చూడనివన్నీ లేనట్టా చెప్పండి. ఇప్పుడు ప్రదీప్ సార్ ల్యాబ్‌లో ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఉంది. ఆ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లేకపోతే నానో పార్టికల్స్ చేసామో లేదో ఎట్టా తెలుస్తుంది చెప్పండి? ఆ పార్టికల్ సైజ్ ఏమిటి? ఆ పార్టికల్ షేప్ ఏంటి? తెలియాలంటే ఆ మైక్రోస్కోప్, ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌లో పెడితేనే కదా తెలుస్తుంది. నార్మల్ ఆప్టికల్ మైక్రోస్కోప్‌లో పెడితే నానో పార్టికల్స్ చూడగలమా చెప్పండి? ఇప్పుడు మంగళ వాళ్ళు దేన్ని ఉపయోగిస్తారు? కత్తెర ఉపయోగిస్తారు. టైలర్ దేన్ని ఉపయోగిస్తారు? సూది ఉపయోగిస్తారు. యుద్ధశూరుడు దేన్ని ఉపయోగిస్తాడు? కత్తిని ఉపయోగిస్తాడు. కత్తి ఉపయోగించే చోట సూది ఉపయోగించగలమా? సూది ఉపయోగించే చోట కత్తెర ఉపయోగించగలమా? దేనికుండే పని దానికే ఉంటది. అంతే గదా! అట్లా అనుభవజ్ఞులైనటువంటి డాక్టర్సు ఆ మూలాన్ని పరిశీలిస్తారండి. జ్వరం వచ్చిందంటే పారాసిటమాల్, నాలాంటి వాడైతే పారాసిటమాల్, నేనసలు ఆ టాబ్లెట్టే వేసుకోననుకోండి, అది వేరే విషయం. తలకు మాసిన డాక్టర్లు ఎంతమంది లేరు? ఏమిటి, పారాసిటమాల్ ఇస్తారు, లేకపోతే ఇంకో మందిస్తారు. ఏదో తగ్గినట్టే తగ్గుతుంది. మళ్ళా రాత్రికి డబల్ జ్వరం. 103, 104. అనుభవజ్ఞులైనటువంటి డాక్టర్స్ ఏం చేస్తారు? అనారోగ్యం ఎందుకు వస్తుంది? ఆ మూలం ఏంటి? ఆ ప్రారంభం ఏంటి అసల? ఎక్కడుంది సమస్య? బ్లడ్‌లో ఉందా? అందుకని బ్లడ్ టెస్ట్ చేస్తారు. బ్లడ్ టెస్ట్ చేస్తే తెలిసిపోయాయి. ఏం బ్యాక్టీరియా ఉంది? టైఫాయిడ్,
కలుగజేసే బ్యాక్టీరియా. స్టమక్ ఎఫెక్ట్ అయింది. ఎందువల్ల వచ్చింది? కంటామినేటెడ్ వాటర్. ప్రతి చోట నీళ్ళు తాగేస్తే ఎట్లా? ఆ వాటర్ ట్యాంక్ కడిగారో లేదో తెలీదు. కడిగి ఎన్నాళ్ళయిందో తెలీదు. కొత్త ప్లేస్‌కెళ్ళాం. అక్కడ ఏమీ తెలియని చోట నీళ్ళు తాగొచ్చా? ఇప్పుడన్నీ కూడా నీళ్ళ క్యాన్‌లు ఉన్నాయి గదా! వాటర్ బాటిల్స్ ఉన్నాయి గదా! ఒక వాటర్ బాటిల్ తీసుకొని కేర్ తీసుకోవాలి. అనుభవజ్ఞులైనటువంటి డాక్టర్స్ చక్కగా ఫీవర్ ఎందుకొస్తుంది? ఆ! బ్లడ్ టెస్ట్ చేస్తే బ్లడ్‌లో క్యాన్సర్ కూడా డిటెక్ట్ చేయొచ్చు. ఎన్ని రకాలైనటువంటి అనారోగ్యాలున్నాయి. ఇంకా క్యాన్సర్ అని డిటెక్ట్ అయితే ఇంక బెంబేలు పడిపోయేది, అధైర్యపడిపోయేది. ఇంక జీవితం ఏముంది అని డిస్కరేజ్ అయిపోయేది. డిస్కరేజ్ అవసరం లేదు. అంటే చనిపోవాలంటే క్యాన్సరే రావాలా? చనిపోవాలంటే టైఫాయిడే రావాలా? మరణించకుండా అందరూ ఈ లోకంలోనే ఉంటారా? ఒకానొక సందర్భంలో అందరూ మరణించాలి గదా! వచ్చింది. ఎందుకు అధైర్యపడడం? దేవుని మాటలో ఆదరణ ఉన్నది. దేవుని మాటలో ధైర్యం ఉంది. దేవుని మాటల ద్వారా బలం పొందుకోవాలి. దేవుని మాట ద్వారా శక్తి పొందుకోవాలి. నా మట్టుకైతే ఎన్ని రకాలైనటువంటి అనారోగ్యాలు చూశానో. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా తెలుసుకొనక ముందు, యేసుక్రీస్తు ప్రభు నామంలో బాప్తిజం తీసుకోనక ముందు తరచు ఫీవర్ వచ్చేది. 2 సార్లు టైఫాయిడ్. ఎప్పుడు? 9థ్ స్టాండర్డ్‌లో అంతకు ముందు ఒకటి. కంటామినేటెడ్ వాటరు. స్కూల్‌లో ఆ ట్యాంక్ కడిగారో తెలీదు, కడగలేదో తెలీదు. ఆ నీళ్ళు కళ్ళతో చూస్తే బాగానే ఉంటాయి. అందులో ఏం మైక్రోబ్స్ ఉన్నాయో మనకు తెలుస్తాయా? ప్రదీప్ సార్ ల్యాబ్‌లో ఆ ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌లో శాంపిల్ పెడితేనే అది నానో పార్టికలా కాదా? ఆ సైజ్ ఎంతుంది? ఆ షేప్ ఎంతుంది? మనకు కనపట్లేదని చెప్పి ఆ నానో పార్టికల్ లేదని చెప్పగలమా చెప్పండి? మనకు కనబడదు దెయ్యం. దెయ్యం ఎట్లా కనబడుతుంది? దేవదూతలు కనబడతారా? అట్లనే దెయ్యాలు కూడా కనపడవు. చీకటి శక్తులు, చీకటిలో చీకటి. ఎట్లా డిస్టింగ్విష్ చేసేది? వెలుగులో వెలుగు. ఎట్లా డిస్టింగ్విష్ చేసేది? చంద్రుడున్నాడు. ఉదయం చంద్రుడు మాయమైపోతాడా ఏంటి? ఉదయం కూడా చంద్రుడున్నాడు. కానీ ఆ సూర్యకాంతిలో ఆ చంద్రుడు మనం గుర్తించలేం. అంతే గదా! అట్లానే చీకటిలో చీకటనమాట. ఎట్లా గుర్తించేది? అంధకార సంబంధమైన చీకటి శక్తులు, మాంత్రిక, తాంత్రిక, దెయ్యపు శక్తులు ఉన్నాయి. లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వాటి గురించి ఎందుకు చెప్తారు? వాటన్నింటి నుంచి కాపుదల కోసమే రక్షకుడైనటువంటి, కాపరైనటువంటి యేసుక్రీస్తు ప్రభు కావాలి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభైన క్రీస్తు. గొర్రెలున్నాయి. గొర్రెలకి ఎక్కడ పులి మాటు వేసింది? ఎక్కడ సింహం మాటు వేసింది? ఎక్కడ తోడేలు పొంచి ఉన్నది? ఆ జ్ఞానం ఉండదు. కానీ కాపరికైతే తెలుసు. పలానా స్థలంలో తోడేళ్ళుంటాయి. పలానా స్థలంలో పులుంటది. పలానా స్థలంలో సింహం ఉంటుంది అని చెప్పి ఒక ఆ! స్టాఫ్, షెపర్డ్ స్టాఫ్ అంటారు గదా! షెపర్డ్ స్టాఫ్ అంటే ఏంటంటే దండము, దుడ్డు కర్ర. ఆహ్, గొర్రెల కాపరికి చేతిలో కర్ర ఉంటుంది. అప్పుడు వూల్ఫ్ గాని, పులి గాని, సింహం గాని హానికరమైనటువంటి జంతువులేమి కూడా ఆ కాపరి ఉన్నటువంటి ఆ గొర్రెల మంద దగ్గరికి రావు. కాపరి లేకపోతే కాపరి లేకుండా గొర్రెలున్నాయి. ఆ గొర్రెలు ఎటు పడితే అటు వెళ్ళిపోతాయి. వాటికి పచ్చిక ఎక్కడ కనబడితే అక్కడికి వెళ్ళిపోతాయి. గడ్డి గాదర ఎక్కడ సమృద్ధిగా ఉంటే అక్కడికి వెళ్తే అక్కడ తోడేలు పొంచి ఉంటది. అట్లనే డిసీజెస్ కూడా అంతే. అట్లనే సిక్‌నెసెస్ కూడా అంతే. కేరళ వాళ్ళకి రావట్లేదు. ఆంధ్ర వాళ్ళకి ఇన్ని క్యాన్సర్ జబ్బులు ఎందుకు చెప్పండి? చాలా మట్టుకు గర్భసంచి అని ఎంతమంది తల్లులు గర్భసంచి క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు తల్లులు. ఎంత కష్టం, ఎంత కష్టం. వాళ్ళు తినరు. పిల్లల్ని చూసుకునేది, ఇల్లు చూసుకునేది, వాళ్ళ ఆరోగ్యం నెగ్లెక్ట్ చేసేది. ఇల్లంతా చక్కబెట్టుకొని పనులన్నీ అయ్యి భోంచేసేటప్పటికి రాత్రి 10. ఆ! ఇట్లా కష్టపడే తల్లుల గాథ. గర్భసంచి క్యాన్సర్ అయ్యా, గో ఏమిటది బ్రెస్ట్ క్యాన్సర్ అయ్యా, ఎంతమంది తల్లులు అట్లా బాధపడుతున్నారు. లిటరసీ తక్కువ కదా ఆంధ్రాలో కేరళతో పోలిస్తే. దేవుని వాక్యం మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. దేవుని వాక్యం మన జీవితాన్ని క్రమపరుస్తుంది. దేవుని వాక్యం మనకి ధైర్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఏ అనారోగ్యం వచ్చినా కూడా సంతోషం సగం బలం అంటారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో, ఆయన చేసినటువంటి అద్భుతాలు, ఆయన చేస్తున్న ఆశ్చర్యకార్యాలు తలపోసుకుంటారో, ఆటోమేటిక్‌గా ఆయుష్ పెరిగిపోతుంది. ఇంకా ఆ బలహీనత రమ్మన్నా రాదు. ఒక బ్రదరు బరినెల దిలీప్ అని ఎంతో యవ్వన ప్రాయంలో ఉన్నాడు. కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ బీటెక్ కోర్స్ చేస్తా ఉన్నాడు. సడెన్‌గా బాగా టైర్డ్‌నెస్సు, అలసట. ఎందుకు టైర్డ్‌నెస్సు? ఎందుకు అలసట? వాళ్ళ అమ్మగారికి చెప్తే పాపం ఆవిడ హాస్పిటల్‌కి తీసుకొనెళ్లి చెక్ చేస్తే ఆ డాక్టర్ గారికి ఎందుకో అనుమానం వచ్చి బ్లడ్ టెస్ట్ చేసి క్యాన్సర్ ఉన్నట్లుగా భావిస్తున్నాను. ఎక్కడ హైదరాబాద్‌లో
ఆహ్, ఆ హాస్పిటల్ ఏంటో నేను కూడా అక్కడ ఒకసారి మెడికల్ టెస్ట్ చేయించుకున్నాను. ఏషియన్ పెయింట్స్‌లో కెమిస్ట్‌గా జాయిన్ అయ్యే ముందు అదేం హాస్పిటల్ అండి? అదేదో పేరుందండి. హ్మ్. పేరు జ్ఞాపకం రావట్లేదు. అంటే క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఏషియన్ పెయింట్స్‌లో కెమిస్ట్‌గా జాయిన్ అయ్యి జూన్ 3 తారీఖు 2002 సంవత్సరంలో జాయిన్ అవ్వాలి. అయితే అక్కడొక క్లినిక్ ఉంది. జయంతియా? ఏమిటో జ్ఞాపకం రావట్లేదు. అదే క్లినిక్‌కి దిలీపు వెళ్ళడం జరిగింది. డాక్టర్స్ టెస్ట్ చేశారు. హ్మ్. తర్వాత చెన్నై క్యాన్సర్ హాస్పిటల్‌కి రిఫర్ చేశారు. బ్లడ్ క్యాన్సరు. బీటెక్ చక్కగా కంప్యూటర్స్ చదువుకునే బిడ్డకి ఆ కష్టం ఏంటి చెప్పండి? ఎంత కృంగిపోతారు. అనారోగ్యం వచ్చిన బిడ్డ కంటే ఆ తల్లిదండ్రుల బాధ ఎంత కష్టం, ఎంత కష్టం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, భయపడకము, దిగులు పడకము, నేను నీకు తోడై ఉన్నాను. దేవుని వాక్యం ఎప్పుడు కూడా ధైర్యం చెప్తుందనమాట. ఎప్పుడైతే ధైర్యంగా ఉంటారో, ఆయుష్ ఆటోమేటిక్‌గా డబల్ అయిపోతుంది. ఇమ్యూనిటీ పెరిగిపోతుంది. ఆ ప్లేట్‌లెట్ కౌంట్ ఎందుకంటే, మన శరీరంలో ఆ బయోకెమికల్ ప్రాసెస్ అన్నీ కూడా మాలిక్యులర్ లెవెల్‌లో దేవుని కంట్రోల్‌లో ఉన్నాయి గదా! దేవుని వాక్యము శక్తి గలది. దేవుని వాక్యము మూలుగుల్లోకి సైతం వెళ్ళి అక్కడ అక్కడ హీలింగ్ కలుగజేస్తుంది. 1997లో యేసుక్రీస్తు ప్రభు నామందు బాప్తిజం తీసుకున్నాను. జ్వరం రమ్మన్నా రాదే నాకు. ఎందుకని? అదొక ఇమ్యూనిటీ అనమాట. ఏమిటంటే హోల్ బాడీ ఆర్మర్ ఉండొద్దు చెప్పండి. యుద్ధానికి వెళ్తా ఉన్నాం. ఆర్మర్ ఇప్పుడు సోల్జర్స్ ఉన్నారు. సోల్జర్స్ యుద్ధానికి ఆర్మర్ లేకుండా వెళ్తారా చెప్పండి? ఇప్పుడు మనం అనేక వార్స్ చూస్తున్నాం గదా! సోల్జర్స్ ఉన్నారు. సోల్జర్‌కి ఆర్మర్ అవసరం లేదా? అట్లనే పౌలు రాస్తా ఉన్నాడు. విశ్వాసులకి ఏమని రాస్తా ఉన్నాడంటే, దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. సర్వాంగ కవచం అంటే శిరస్సు మొదలుకొని అరిపాదముల వరకు చక్కగా కవచం ఉండాలి. ఆ కవచం ఉంటే ఏ ఇమ్యూనిటీ రమ్మనరాదు. ఎన్ని బ్యాక్టీరియాస్ చెప్పండి. కావాలని తమ పొరుగు వారికి హాని చేయడానికి, అనారోగ్యం కలుగ చేయడానికి, వ్యాధి కలుగజేయడానికి ఫుడ్ పాయిజన్ చేసేవారు కొంతమంది. ఎన్ని రకాలైన కెమికల్ పాయిజన్స్ ఉన్నాయి. ఫుడ్ పాయిజన్ చేయాలంటే ఫ్రూట్స్ కంటామినేట్ చేయొచ్చు, కాఫీ కంటామినేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా సాతానుడు మనుష్యుల తలంపులు పాడు చేసి మనుష్యుల్ని జలించి వేస్తున్నాడనమాట. ఎప్పుడైతే దేవుని ఒక వ్యక్తిని నమ్ముతాడో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడో, తమ పొరుగు వారికి ఎంత మాత్రం కూడా హాని చేయడు, ఎంత మాత్రం కూడా కీడు చేయడు. భూలోకం పరలోకంగా మారిపోతుందనమాట. హ్మ్. దేవుని భయం చాలా అవసరం. అందుకని మన పిల్లల్ని మనం దేవుని యొక్క భయభక్తుల్లో పెంచాలి. ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నారు. దానికి పరిష్కారం ఏమిటి అనే వాక్యం ఏమని చెప్తాంది? విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచును. ఎంతమంది ఎన్ని సాక్ష్యాలు, ఎన్ని సాక్ష్యాలు. మేము అనారోగ్యంతో ఉన్నాము. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు నామంలో పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశారు. ఆ! మేము స్వస్థత పొందుకున్నాం, బాగున్నాం. హ్మ్. అని చెప్పి అనేకమైనటువంటి సాక్ష్యాలు. కానీ ఇంకో విషయం ఏంటంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం ఉంచుతారో, బ్రతుకుట క్రీస్తే చావైతే మాకు లాభము అన్నటువంటి విశ్వాసంలోనికొచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళ నిరీక్షణ ఏమిటంటే, ఎవరైనా ఎప్పుడైనా ఒకానొక దినాన మరణించాలి. ఒక అడుగు ముందు, ఒక అడుగు వెనక అంతే కదా! సరే అనారోగ్యం వచ్చింది. ప్రభు చిత్తం అయితే పీల్చుకుంటారు. లేకపోతే స్వస్థపరుస్తారు. 2 నాకు మేలే అన్నటువంటి ఆ తీర్మానానికి, ఆ ధైర్యానికి, ఆ నిశ్చయతకి వచ్చేస్తారు. అందువల్ల వాళ్ళు ధైర్యం కలిగి ఉంటారనమాట. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచును. ఎన్ని దృష్టాంతాలున్నాయి చెప్పండి. ఎన్ని దృష్టాంతాలు, కథలు ఎన్నున్నాయి కథలు చెప్పాలంటే. ఒక చిన్న ఉదాహరణ. ఆ! ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది అనారోగ్యంతో ఉన్నటువంటి వారు ప్రార్థన ద్వారా స్వస్థతలు పొందుకున్నారు. హ్మ్. ప్రార్థన ద్వారా అనేకులు మరణం నుంచి కూడా లేపబడ్డారు. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచు. ప్రార్థన చాలా అవసరమైంది. ఆ ప్రార్థన విశ్వాసంతో కూడి ఉండాలి. ఆ ప్రార్థన చేసేటప్పుడు శరీరంలో ఒక ప్రత్యేకమైనటువంటి మార్పులు కలుగుతాయి.
సెల్యులార్ లెవెల్ నుంచి, డిఎన్ఏ దగ్గర నుంచి, బోన్ మ్యారో నుంచి. ఆ చేంజెస్‌కి ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో తెలీదు. చూడండి, నీళ్ళు యేసుక్రీస్తు ప్రభు ద్రాక్షారసంగా మార్చారు. అది ఎట్లా సాధ్యం? కెమికల్‌గా చెప్పాలంటే గ్లూకోజ్ ఉంది. గ్లూకోజ్‌లో ఈస్ట్ వేసి ఫంగల్ స్ట్రెయిన్ ఈస్ట్ వేస్తే ఫంగల్ స్ట్రెయిన్ ఈస్ట్ గ్లూకోజ్‌ని మెటబలైజ్ చేసి తిని బై ప్రొడక్ట్‌గా ఇథనాల్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. 50% ఇథనాల్, 50% కార్బన్ డయాక్సైడ్. కార్బన్ డయాక్సైడ్ గాలి గనక బయటికి వెళ్ళిపోతుంది. ఇథనాలు వాటర్ మీడియంలో ఉండిపోతుంది. గ్లూకోజ్ అట్లా CO2 ఇథనాల్‌గా కన్వర్ట్ అవుతుంది. సెకండరీ మెటబోలైట్స్ కూడా చాలా ఉంటాయి. ముఖ్యంగా గ్లిజరాల్. అట్లా ఇథనాల్ ఫామ్ అవుతుంది. వైన్ అంటే ఏంటి? ఇథనాల్ కాదా? ఆల్కహాల్ కాదా? ద్రాక్షారసంలో ఆల్కహాల్ ఉండదా? నీళ్ళలో ఏముంటుంది? హైడ్రోజను, ఆక్సిజన్ కెమికల్‌గా. అయితే ద్రాక్షారసం మనం వచ్చేటప్పటికి ద్రాక్షారసంలో ఏముంటుంది చెప్పండి? తియ్యగా ఉంటుంది కాబట్టి అది గ్లూకోజ్ ఉండాలి, కార్బన్ ఉండాలి, ఆక్సిజన్ ఉండాలి, హైడ్రోజన్ ఉండాలి, తర్వాత ఇథనాల్ కూడా ఉండాలి. ఎట్లా యేసుక్రీస్తు ప్రభు నీటిని ద్రాక్షారసంగా మార్చారు. అట్లాగే ఎట్లా ఈ అనారోగ్యం హీల్ అవుతుంది అని చాలామంది ప్రశ్నిస్తారు. కానీ పాస్టర్ గారు ప్రార్థన చేసి వెళ్ళారు. నాకిప్పుడు కష్టం పోయింది, బాధ పోయింది, నొప్పి పోయింది, స్వస్థ వచ్చింది. నా జీవితంలోనే నేను తీసుకుంటే జలుబు వచ్చినా, ఏ బలహీనత వచ్చినా, ఎందుకంటే మనం కంటామినేటెడ్ వరల్డ్‌లో ఉన్నాం కదా! ఏ రకంగా అయినా మనకి అనారోగ్యం కలగొచ్చు. దేవుని ప్రొటెక్షన్ కావాలి. దేవుని ఇమ్యూనిటీ కావాలి. ఇవన్నీ చాలనట్టు అనేకమైనటువంటి యాక్సిడెంట్స్. ఆయన దేవదూతలు కాపుదలు ఇస్తారనమాట. మనం వెళ్ళే ప్రయాణంలో, రాకపోకల్లో మనకి ఏమి కూడా హాని కలగకుండా త్రుటిలో ప్రమాదం తప్పిపోయిందండి. త్రుటిలో, క్షణంలో ప్రమాదం తప్పిపోయింది. అదేమిటి? ఆయన దేవదూతలను పంపించి మనని అపాయం నుంచి తప్పించారు దేవుడు. అందుకని ప్రార్థన కావాలి. మరణకరమైనటువంటి వ్యాధి వచ్చిందండి. ఒక మాత్ర వేసుకోలేదు, ప్రార్థన చేసుకున్నాను. పాస్టర్ గారు వచ్చి కొబ్బరి నూనె రాసి ప్రార్థన చేశారు. మాకు స్వస్థత వచ్చింది, మా పిల్లలకి బాగుంది ఆరోగ్యం. ఎన్ని రకాలైనటువంటి సాక్ష్యాలు. అంటే మందు వేసుకోకూడదు, మెడికల్ టెస్ట్ చేయించుకోకూడదు అని చెప్పట్లా. ఇది పరిణితి చెందినటువంటి విశ్వాస జీవితం ఎట్లా ఉంటుంది. నేను యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా ఎరగకముందు రాఘవమూర్తి గారి దగ్గరికి వెళ్ళాను. ప్రయాగ మెడికల్ స్టోర్స్‌లో ప్యాకెట్లు టాబ్లెట్లు తీసుకున్నాను. టైఫాయిడ్‌కి మందులు వేసుకున్నాను. ఇంకా మందులు వేసుకోవడానికే విరక్తి కలిగేది. అన్ని టాబ్లెట్లు, రోజుకి 10 టాబ్లెట్లు, 15 టాబ్లెట్లు. కడుపా డస్ట్‌బిన్నా? ఇజ్రాయెల్‌లో ఒక్క టాబ్లెట్ కూడా ఒక ఎక్స్ట్రాగా ఇవ్వరనమాట. ఇంజెక్షన్ ఇంక చెప్పనవసరం లేదు. అసలు ఆ హెల్త్ కార్డ్ లేకపోతే, హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ముట్టుకోరు కదా డాక్టర్స్. హెల్త్ ఇన్సూరెన్స్ అంతా అవసరం. నేటివ్ పీపుల్‌కి అవసరమే, ఫారినర్స్ కూడా అవసరమే. కానీ నా విషయం వచ్చేటప్పటికి ఏంటంటే ఆశ్చర్యం, హెల్త్ కార్డే లేదు. హెల్త్ ఇన్సూరెన్సే నేను తీసుకోవాలి. 6 సంవత్సరాలు ఉన్నాను. హెల్త్ ఇన్సూరెన్స్ ఒక్క రూపాయి నేను పే చేయలేదు. అదేమిటది? ఏంటంటే 30 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు నాకు ఫిజీషియన్‌గా ఉన్నారు. నా పర్సనల్ ఫిజీషియన్ జీసస్ క్రైస్ట్‌గా నేను కలిగి ఉన్నాను. నాకు ఇంక ఈ ఇన్సూరెన్స్ అవసరమా? నాకు అవసరం లేదు. అదే నా కుటుంబ సభ్యులకు వచ్చేసరికి, మా పాపకు వచ్చేసరికి, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చేసరికి, పెరట్లో చెట్టు ఇంట్లో వైద్యానికి పనికిరాదుగా. పెరట్లో చెట్టు ఇంట్లో వైద్యానికి పనికిరాదుగా. నా విశ్వాసం నా మట్టుకే. ఇంట్లో వాళ్ళకైతే ఇన్సూరెన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళు సొంతంగా అన్న కానీ, అక్క కానీ, భార్య కానీ, తల్లి కానీ, తండ్రి కానీ మన విశ్వాసం వాళ్ళ మీద రుద్దకూడదు కదా. టాబ్లెట్ వేసుకోవద్దంటే నువ్వేమైనా స్టాటిస్టికల్‌గా టెస్ట్ చేసావా అని ప్రశ్నించేవాళ్ళు లేరా? ఎందుకు వచ్చిన వాదన మనకి? అయ్యా, ఇది నా సొంత అనుభవం. మీకు డబ్బులున్నాయి, టాబ్లెట్ల మీద ఆసక్తి ఉంది, మెడికల్ టెస్టులు చేయించుకునే ఇది ఉంది, చేయించుకోండి, మీ ఇష్టం. ఇది నా అనుభవం. నేను మీలాగా మెడికల్ టెస్టులు చేయించుకున్న వాడినే, నేను మీలాగా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన వాడినే, టాబ్లెట్స్ వేసుకున్న వాడిని. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని కాపరిగా కలిగి ఉన్నానో, రక్షకునిగా కలిగి ఉన్నానో, ఫిజీషియన్‌గా కలిగి ఉన్నానో, మందు లేదు, మాకు లేదు, ప్రార్థనే. ఆ ప్రార్థన ద్వారా అనేకమైనటువంటి అపాయాల నుంచి ప్రభు తప్పించారు. ఆపత్కాలమందు నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. బయట వాళ్ళ వరకు అవసరం లేదు, ఇంట్లో వాళ్ళే పోలీస్ కేసులు పెడతారు. నాకు అనారోగ్యం వస్తే నాకు మాత్ర కూడా కొనలేదు.
ఇవి కంప్లెయింట్లు. ఎవరు? భార్య. ఎవరు? భర్త. ఎవరు? తల్లి. బయట వాళ్ళు కాదండి. ఇంట్లో వాళ్ళే. అనారోగ్యం వస్తే టాబ్లెట్ కూడా కొనలేదు. ఇన్సూరెన్స్ కార్డు కొండెక్కిపోయింది. 6 నెలలకి ఇన్సూరెన్స్ వచ్చి 800 షెకెల్స్. 800 షెకెల్స్ అంటే 800 ఇంటూ 17. అట్లా రూపాయలు లెక్క పెట్టుకోకుండా ఇన్సూరెన్స్ కార్డ్ ఇక్కడలాగా మెడికల్ స్టోర్స్‌లో అక్కడ టాబ్లెట్ ఇవ్వరే. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా. ఇక్కడలాగా మెడికల్ స్టోర్‌కి పరిగెట్టి ఫీవరు, పారాసిటమాల్ ఇవ్వండి అంటే అక్కడ ఇవ్వరుగా. ఆ హెల్త్ కార్డ్ చూపించి హాస్పిటల్‌కెళ్ళి డాక్టర్ గారి దగ్గర అన్ని టెస్టులు చేసిన తర్వాత డాక్టర్ గారు చెప్తేనే ఆ మెడికల్ స్టోర్స్‌లో ప్రిస్క్రిప్షన్ ఇస్తేనే మందులిస్తారు. నాకు టాబ్లెట్ కూడా వేయలేదు. ప్రేమ లేదు. 20 టాబ్లెట్లు కొనిస్తే ప్రేమ ఉన్నట్టు. టాబ్లెట్ కొనకపోతే ప్రేమ లేనట్టు. అంతేనా? కానీ దేవుడు హృదయాంతరంగాలు పరిశోధించే దేవుడు. మనం వెలుపటి బాహ్య రూపాన్ని చూసి తీర్పు తీరుస్తాం. దేవుడు అట్లా కాదుగా. బయట వాళ్ళు కాదు. బయట వాళ్ళతో అసలు సమస్యే లేదు మనకి. బయట వాళ్ళతో మనకేముంది? ఇంట్లో వాళ్ళే. తీసుకున్న ₹1000 లెక్క ఉండదు. ఫ్లైట్ టికెట్లకి అసలు లెక్కే ఉండదు. వీసా కొరకు పెట్టిన ఖర్చులకి అసలు లెక్కే ఉండదు. ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళ సంగతి ఏముంది? కానీ దేవుని వాక్యం ఏమని చెప్తోందంటే విశ్వాసరహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచును. ఇప్పుడు ప్రార్థన చేసి స్వస్థపరచుకునేంత ఓపిక ఎవరికుంది చెప్పండి? ఆ విశ్వాసం ఎవరికుంది చెప్పండి? కోల్డ్ 2 రోజులైపోయి, 3 రోజులైపోయి, 4 రోజులైపోయి, 5 రోజులైపోయి తగ్గిపోలే. ఓ ఏమిటది? కోల్డ్ లాగా వేసుకుంటే పోలే. అందుకే ఆ ఇమ్యూనిటీ లెవెల్స్ అట్లా ఉన్నాయి. దగ్గైనా, కోల్డ్ అయినా, జ్వరమైనా, ఏ అనారోగ్యమైనా నా యేసయ్య నామంలో నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. ఆయన నన్ను స్వస్థపరుస్తాడు. నా మట్టుకు పెరట్లో చెట్టు వైద్యానికి పనికిరాదుగా. మన విశ్వాసం మన వరకే. మన పిల్లలకి, మన భార్యకి పనికిరాదు. యేసుక్రీస్తు ప్రభునందు మీ విశ్వాసం మీ వరకే. యేసుక్రీస్తు ఇచ్చే కాపుదల, రక్షణ, నిత్యజీవం, పరలోకం, ఆ పరలోకంలోని ఐశ్వర్యం అంతా మీకోసమే. మీ బిడ్డలకి, మీ భార్యకి ఆ బెనిఫిట్స్ అప్లై కావు. వాళ్ళు సొంతంగా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి. జీసస్ హ్యాస్ ఓన్లీ సన్స్, నాట్ గ్రాండ్ సన్స్ అండ్ గ్రేట్ గ్రాండ్ సన్స్. అంటే ఏమిటంటే మన విశ్వాసాన్ని బట్టి మన పిల్లలు పరలోకంలో ప్రవేశిస్తారంటే అట్లా కాదు. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ప్రభుని తమ సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడే ఆ ఇమ్యూనిటీ వాళ్ళు తెలుసుకోవాలి. విశ్వాసరహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచును. ఎన్ని ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి, ఎన్ని టెస్ట్ మనీస్ ఉన్నాయి. ఇవేమి చాలవన్నట్టు మళ్ళీ చేతబడులు, జుట్టు కత్తిరించేది, చేతబడి చేసేది, కడుపు కాల్చేది, ఇట్లాంటి వాళ్ళు లేరంటారా చెప్పండి? కాశ్మీర సినిమా చూడలా, తులసి సినిమా చూడలా, దెయ్యాలు లేవంటారా? ఇప్పుడు ప్రదీప్ గారి ల్యాబ్కి వెళ్ళి టీఎంలో కార్బన్ నానో డాట్ శాంపుల్ పెడితేనే కానీ అవి కార్బన్ నానో పార్టికల్సో కాదో తెలియదు, గోల్డ్ నానో పార్టికల్సో కాదో తెలియదు, సిల్వర్ నానో పార్టికల్సో కాదో తెలియదు. కోర్స్ కొన్ని ఇన్ఫర్మేషన్స్ వస్తాయి. సర్ఫేస్ ప్లాస్మా రెసొనెన్స్ ఉందా, పై స్టార్ ట్రాన్సిషన్ అండ్ 5 స్టార్ ట్రాన్సిషన్స్ ఉన్నాయా, కార్బన్ నానో డాట్స్ ఫండమెంటల్ ప్రాపర్టీస్ ఉన్నాయా, చూసాయిగా తెలుస్తాయి. కానీ ఎష్యూరెన్స్ ఏమిటి? ఆథెంటిక్ ఎవిడెన్స్ ఏంటి? ఇది చీకటి శక్తుల కార్యము, ఇది అంధకార సంబంధమైనటువంటి చీకటి శక్తుల కార్యము, లేకపోతే ఈ అనారోగ్యం రాదు, ఈ బలహీనత రాదు, ఈ దెయ్యపు క్రియలు రావు, ఈ తిరుగుబాటు రాదు, కుటుంబంలో ఈ విచ్ఛిన్నం రాదు, ఈ ఎడబాటు రాదు, ఈ పోరాటాలు రావు, దినదినగండం 100 ఏళ్ళ ఆయుష్. ఇంకా పోరు. బుద్ధిహీనురాలైనటువంటి భార్యతో ఎట్లా ఉంటుందంటే సంసారం ఎడతెరిపి లేనటువంటి వర్షం, ఇంకా నాన్ స్టాప్ రెయిన్ అనమాట. అట్లా ఉంటుంది బుద్ధిహీనురాలైనటువంటి భార్య. ఇంకా చూరు ఏముండదు కదా, స్లాబ్ ఏముండదు, ఆ వర్షం నీళ్ళన్నీ కూడా ఇంట్లో నిండిపోతాయి. అట్లా బుద్ధిహీనురాలైనటువంటి భార్య అంటే జగడం, పోరు. ఎందుకు వచ్చింది? దూరంగా ఉండి ప్రేమల ఆప్యాయతలు కలిగి ఉండడం మేలుగా, ఒక చోట ఉండి కొట్టుకునే కంటే. ఇట్లా ఉన్నాయి కుటుంబాలు. దేహాల శక్తులు లేవా? కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు లేవా? అయ్యో, ఎంతో ప్రేమగా ఉండేవారే, ఒకరికొకరు ఇంత శత్రువులు అయిపోయారేంటి? భార్యాభర్తలకు మధ్య తగువ పెట్టేది, కుటుంబాలని పాడు చేసేది. ప్రతివాడు తన పొరుగువాని కొంప ముంచువాడై ఉన్నాడు. భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి. చెప్పేవారు అనేకం చెప్తారు, వినేవాడికి బుద్ధి ఉండొద్దు.
ఎవరితోనూ కూడా మాట్లాడకూడదు పని స్థలంలో. అసలు ఆడవాళ్ళు ఫోనే చేయకూడదు దీనికి. అట్లాంటి పరిస్థితులు. హ్మ్. ఎక్కడున్నాయి నమ్మకాలు, ఎక్కడున్నాయి విశ్వాసం, ఎక్కడున్నాయి ప్రేమ? ఇవన్నీ రోగాలుగా మారతాయన్నమాట. అనుమానం పెనుభూతం అన్నారు కదా! విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచును. ఎన్ని రకాలైనటువంటి స్వస్థతలు మనం చూస్తా ఉన్నాం. గురుడివాడు భర్తమై యేసుక్రీస్తు ప్రభువు ఆ మార్గంలో వెళుతూ ఉన్నారు. దావీదు కుమారునికి జయము స్తోత్రము, ప్రభు పేరట వచ్చివాడు స్తుతింపబడునుగా. కానీ ప్రజలందరూ ఎంతో స్తుతిస్తూ ఉన్నారు. ఆర్భాటం విన్నాడు. యేసుక్రీస్తు ప్రభు గురించి చాలా విన్నాడు. ఎప్పుడొస్తారా యేసుక్రీస్తు ప్రభు ఈ మార్గం గుండా? ఆయన నిశ్చయంగా నా కళ్ళు నాకు తిరిగి ఇవ్వగలరు అనేటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు భర్తమై. ఆ గుడ్డి భర్తమై ఆశ కలిగి ఉన్నాడు చూడాలని. ఆశ ఉండాలి, ఎప్పుడు కూడా ఆశ ఉండాలి. ఇజ్రాయెల్ వెళ్ళాలని ఆశపడ్డాను కనుక దేవుడు తీసుకెళ్ళారు. ఆశ లేకపోతే, పరలోకం వెళ్ళాలని ఆశ లేకపోతే ఎట్లా? యేసుక్రీస్తు ప్రభుని చూడాలని ఆశపడితే కనబడతారు, దర్శనం ఇస్తారు. యేసుప్రభు మాట వినాలని ఆశపడితే మాట వినిపిస్తారు. ఇప్పుడు దేవుని మాట వినాలని ఆశపడేది ఎవరు? ఆ యూట్యూబ్ ఛానలే సరిపోయాయి, ఫోనే సరిపోయాయి, సినిమాలే సరిపోయాయి. అసలు మానవులు సృజించబడినది ఎందుకంటే దేవునితో సహవాసం కలిగి ఉండడానికి. ఇంకా దేవుని మాట వినేదే లేదు. సాతానుడు బిజీ చేస్తాడనమాట. అసలు చర్చికి వెళ్ళకముందే ఆ సాతాను డెప్యూటీస్ ఆ చర్చిలో ఉంటారనమాట. స్క్రూటేప్ లెటర్స్ చదివితే తెలుస్తుంది. స్క్రూటేప్ లెటర్స్లో హెడ్ డెవిల్ సబార్డినేట్ డెవిల్స్కి ఎట్లా చెప్తుందనమాట. పలానా వాళ్ళు చర్చికి వస్తూ ఉన్నారు, పలానా సెలదొరే పాస్టర్ గారు వాక్యం చెప్పనై ఉన్నారు. మీరు చేయాల్సింది ఏంటంటే వచ్చినటువంటి విశ్వాసాలకు చక్కగా కొందరికి నిద్ర కలుగజేయండి. కొందరు తమ పక్కన ఉన్నటువంటి వాళ్ళతో కలిగినటువంటి ఆ శత్రుత్వాన్ని బట్టి వాళ్ళని శపిస్తూనే ఉండాలి. వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ వాళ్ళకు ఉన్నటువంటి ఏమిటవి శత్రుత్వాలు, వీటిని గురించి ఆలోచించగలం. కానీ వాళ్ళ మనసు ఎప్పుడు కూడా విత్తబడుతున్నటువంటి వాక్యం మీదకి ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. దే షుడ్ నాట్ హియర్ ద వర్డ్స్ ఆఫ్ ద ఎనిమీ. ఇక్కడ ఎనిమీ అంటే ఎవరంటే యేసుక్రీస్తు అనమాట. సాతానుడు యేసుక్రీస్తు అనడు, ఎనిమీ అంటాడు. స్క్రూటేప్ లెటర్స్లో, నా సొంత మాటలే ఏంటి, స్క్రూటేప్ లెటర్స్లో సాతాన్ ఏం చెప్తుందంటే, లెట్ నో పేషెంట్ టర్న్ టు ద ఎనిమీ, ఎన్ష్యూర్ దట్ ఆల్ ద పేషెంట్స్ నెవర్ టర్న్ టు ద ఎనిమీ. ఇఫ్ దే టర్న్ టు ద ఎనిమీ దే విల్ ఇన్హెరిట్ హెవెన్. నా సొంత మాటలు కాదు ఇవి. స్క్రూటేప్ లెటర్స్లో ఏమిటది, డిప్లొమసీ ఇన్ హెల్లో డిప్లొమేటు ఈ శాటన్ తన జూనియర్ డెవిల్స్కి చెప్తుంది అనమాట. ఎన్ష్యూర్ దట్ నో పేషెంట్ టర్న్స్ టు ద ఎనిమీ. మై డియర్ లిటిల్ వామ్వుడ్ నెఫ్యూ. ఈ వామ్వుడ్ అనేది నెఫ్యూ అనమాట సాతానికి. హౌ ఇగ్నోరెంట్ యు ఆర్. అవర్ ఫాదర్ బిలో ఈజ్ నౌ సో అనాయిడ్. ద పేషెంట్ హ్యాస్ ఆల్రెడీ టర్న్ టు ద ఎనిమీ. డోంట్ యు నో దట్ the blood of the patient is our drink and the flesh of the patient is our bread. Now the soup was spilled from your fingers. Why did you let the soup slip from your fingers? Now the patient has turned to the enemy. No way we can catch hold of the patient. చూసారు, ఒక్కొక్క ఆత్మను అట్లా సాతానుడు పేషెంట్ లాగా చేసేస్తాడు. ఎందుకని హాస్పిటల్కి వెళ్ళడం చెప్పండి, ఎందుకని వ్యాధి తెచ్చుకోవడం చెప్పండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కాదా? క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ కాదా? ఇల్లు ఒళ్ళు శుచిగా శుభ్రంగా పెట్టుకుంటే రోగాలు ఎందుకు వస్తాయి? ఇంకా నాన్ స్టాప్ పిండి మరలాగా తినేది తాగేది, ఒబేసిటీ రాదా? ఏమవుతుంది? ఏమన్నా కడుపు ఏమన్నా డస్ట్బిన్ ఏది పడితే అది వేయడానికి? విశ్వాససహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచడం. ఆ విశ్వాసం కూడా ఎట్లా వస్తుంది? వాక్యం వినడాన్ని బట్టి విశ్వాసం వస్తుంది. వాక్యం లేకుండా విశ్వాసం ఎట్లా వస్తుంది? ఆ విశ్వాసానికి కర్త ఎవరు? విశ్వాసానికి ప్రారంభం ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. జీసస్ ఇస్ ద ఆథర్ అండ్ పర్ఫెక్టర్ ఆఫ్ అవర్ ఫెయిత్. ఆ యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి అద్భుతాలన్నీ నెమలు వేసుకుంటే ఆటోమేటిక్గా విశ్వాసం వచ్చేస్తుంది. ఎప్పుడైతే విశ్వాసం వస్తుందో సగం రోగం తగ్గిపోతుంది. 100 సంవత్సరాలు ఇంక పిల్లలు ఏం పడతారు? హోప్లెస్. అయితే అబ్రహాము దేవుని నమ్మను, అది అతనికి నీతిగా ఎంచబడను.
100 సంవత్సరాలైనా పర్వాలేదు, దేవుడు నాకు పిల్లల్ని ఇయ్యగలడు. ఎందుకంటే వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన వాడని అబ్రహాము నమ్మాడు గనక, శరీర సత్తువును బట్టి కాక దేవుని వాగ్దానమును బట్టి వాగ్దాన పుత్రుడైనటువంటి యాకోబు కుమారుడిగా అనుగ్రహించబడ్డాడు. అబ్రహమా, అబ్రహాం దుఃఖంలో ఉన్నాడు. అయ్యో పిల్లలు లేరే, నాకు వారసులు ఎవరు లేరే, నా ఆస్తంతా నా పనివాడైనటువంటి ఎలియాజర్కే కదా దక్కుతుంది. ఎంతమంది ధనవంతులు పిల్లలు లేకుండా ఉన్నారు, బాధపడుతున్నారు. అయ్యో నా ఆస్తి ఏమైపోతుందో, నా కోట్లు ఏమైపోతాయో, నా ఇండస్ట్రీ ఏమైపోతుందో, వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఇండ్లు పొలాలు ఏమైపోతాయో, నాకు వారసుడు లేడే అని చింతలో ఎంతమంది ఉన్నారు చెప్పండి. అట్లనే అబ్రహాము ఒకానొక రాత్రి చింతలో ఉన్నాడు. వాళ్ళు గుడారాల్లో ఉండేవారు, ఎడారుల్లో. ఆ గుడారంలో అబ్రహాం ఎంతో బాధలో, చింతలో, అయ్యో నాకు వారసుడు లేడే, వృద్ధాప్యంలో ఉన్నానే, 90ల్లోకి వచ్చేసానే, ఇంకేం పిల్లలు పుడతారు నాకు, శరీర సత్తు తగ్గిపోయింది, నాకు సత్తు లేదు, నా భార్య అయినటువంటి ఆ సారాయికి కూడా స్త్రీ ధర్మం ఉడికిపోయింది. 90 ఏళ్ళున్న సారాయికి పిల్లలు పుడతారా, 98 ఏళ్ళున్న నాకు పిల్లలు పుడతారా, ఇంకేం పిల్లలే అని నిరాశలో ఉన్నాడు. క్యాన్సర్ క్యాన్సర్ వస్తే ఏమన్నా ఎవరైనా బాగుపడ్డారా, బతికి బట్ట కట్టారా? ఇంకా కీమోథెరపీలే కదా నా జీవితం, శరీరం అంతా తూట్లు పడ్డమే కదా నా జీవితం, తలంతా ఊడిపోతుంది కదా, ఏం తిన్న వాంతులే కదా. భయపడకమో, దిగులు పడకమో, ఉమ్మాల్ కూடும் ఎల్లాం కూடும் ஒரு వార్త సొన్నాల్ పోదు. ఎంతమంది క్యాన్సర్ పేషెంట్స్ స్వస్థత పొందుకుంటా ఉన్నారు. నమ్ముట నీ వశమైతే నమ్మవానికి సమస్తము సాధ్యము. చూసారా, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన, అది విశ్వాసం అంటే. దేవుడు అబ్రహామును పిలుస్తూ ఉన్నాడు, అబ్రహామా నీ గుడారంలో నుంచి వెలుపలికి రా. ఎవరు వింటా ఉన్నారు దేవుని మాట? అసలు ఆ హృదయంలో, ఆ సైలెన్స్లో, ఆ హృదయ అగాధంలో నుంచి దేవుడు మాట్లాడతాడు. ఆ మాటలు ఎవరు వింటా ఉన్నారు? అసలు ఏకాంతమే లేకపోయాయి. ఈ సినిమా, ఆ సినిమా, ఆ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్, ఆ సీరియల్, ఈ సీరియల్, ఇంకేం లేకపోతే ఫోన్లో మాట్లాడేది, ఇంకేం లేకపోతే భార్యతో తగు పెట్టుకునేది, భర్తతో తగు పెట్టుకునేది, ఇంకేం లేకపోతే పిల్లల్ని తిట్టేది, కొట్టేది. అయిపోయాయి, ఆ రోజు అయిపోయాయి. అట్లా ఉన్నాయి ఇప్పుడు. రోజు ఎంత త్వరగా వెళ్ళిపోతుందో ఎవరికి తెలియదు. అబ్రహమా వెలుపలికి రాని గుడారంలో నుంచి ఏమనుకుంటా ఉన్నావు? పిల్లలు లేరని బాధపడతా ఉన్నావా, దిగులు పడతా ఉన్నావా? ఒకసారి పైకి చూడు, ఏమున్నాయి ఆకాశంలో? చాలులే చెప్పావులే, నీ గురించి నాకు తెలియదేంటి, ఇంకా నాకేం పిల్లలు పుడతారు అన్నాడా? లేదు. సంపూర్ణమైనటువంటి విధేయత. ఆ స్వరానికి దేవుని స్వరానికి అబ్రహాము లోబడి పైనే ఉన్నాయని చూస్తూ ఉన్నాడు. పైనే ఉన్నాయి ఆకాశంలో నక్షత్రాలు. అబ్రహామా, ఆ నక్షత్రాలు నువ్వు లెక్క పెట్టగలవా? లెక్క పెట్టలేను ప్రభువా, అవి అసంఖ్యాకం కదా, నేను కాదు, ఎవరు కూడా లెక్క పెట్టలేరు కదా. ఈలాగూ నీ సంతానము వర్ధిల్లుతుంది. చూసారా, నువ్వు ఒక్క బిడ్డ కావాలనుకుంటున్నావు, నీ బిడ్డల్ని ఇట్లా వర్ధలు చేస్తాను. చూసారా, దేవుని కార్యాలు అట్లా ఉంటాయి. నాకు ఉద్యోగం వస్తే చాలు, పర్మనెంట్ ఉద్యోగం వస్తే చాలు, పెళ్ళైతే చాలు, ఒక బిడ్డ ఉంటే చాలు. లిమిట్ మనం పెట్టుకుంటాం, దేవునికి ఏమన్నా లిమిట్ ఉందా? దేవుడిని నమ్మినప్పుడు ఆశీర్వాదాలు వెలుగుగా వస్తాయి. నేను 10 మందికి మేలు చేసేవానిగా ఉంటే చాలు అనుకుంటాం. 10 మందికి కాదు, 1000 మందికి ఆశీర్వాదంగా దేవుడు చేస్తాడు. దేవుడిని నమ్మినప్పుడు నీవు వెలుగుచు మండుచున్న ప్రకాశించున్న జ్యోతిలాగా ఉంటావు. అనేకులకు ఆహారం పెట్టేవానిగా ఉంటావు, అనేకులు కన్నీరు తుడిచేవానిగా ఉంటావు, అనేకులు ధైర్యాన్ని ఇచ్చేవానిగా ఉంటావు, అనేకుల కొరకు ప్రార్థన చేసి వాళ్ళని స్వస్థపరిచేవానిగా ఉంటావు, అనేకుల్ని దీపమైనటువంటి దేవుని దగ్గరికి తెచ్చేవాళ్ళని ఉంటావు. అబ్రహామా, క్రింద ఏమున్నాయి? క్రింద నేలని చూడు, ఎడారి నాయన, ఇసుక రేణువులు నాయన, ఇసుక నాయన. ఆ ఇసుక రేణువులు నువ్వు లెక్క పెట్టగలవా అబ్రహామా? లేదయ్యా, నేను ఎక్కడ లెక్క పెట్టగలనయ్యా, అది అసంఖ్యాకం, అది అసంభవం. ఇట్లా నీ పిల్లలు నేను ఆశీర్వదిస్తాను. చూసారా, ఇష్మాయిల్ సంతతి కాదా ఈ అరబ్స్ అందరూ? జూస్ అందరూ యాకోబు సంతతి కాదా? వీరు అబ్రహాం పిల్లలు కారా? వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు కాడా? చూసారా, అనుకుంటాం క్యాన్సర్ ఎట్లా తగ్గుతుంది, 3, 6 అయినా ఏంటంటారు, 3 ఏమో మర్చిపోయాను, 3, 6 అయినా, 6, 100 అయినా, 6, 100 అయినా, 100, 6 అయినా, ఇది 100, 6 అయినా, 6, 100 అయినా, 6, 100 అవుతుందా, 100, 6 అవుతుందా? అదన్నా అవ్వచ్చు, కానీ ఇది తగ్గడం అసాధ్యము అన్న నిశ్చయితకు వచ్చేసిన వాళ్ళు ఇక మరణిస్తాను, ఇక మూటములి సర్దుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు నామంలో వారి కొరకు ప్రార్థన చేయబడినప్పుడు చక్కని ఆరోగ్యం కలిగి ఉన్నారు. నేనే అనేకుల కొరకు ప్రార్థన చేశాను. ఎప్పుడు 2010లో ప్రార్థన చేస్తే ఇప్పటివరకు చక్కగా బ్లడ్ క్యాన్సర్ లేదు, ఏం లేదు.
అంటే అప్పుడు బ్లడ్ క్యాన్సర్ డయాగ్నోజ్ అయింది భాస్కర్ అని. ఇప్పటివరకు చక్కగా ఉన్నాడు. ఒక భార్య, ఒక బిడ్డ. అందరికి ఏమిటి ఒక భార్య ఏంటి? అందరికి ఒక భార్య ఉంటారు కదా! వింత. అప్పుడు పూర్వకాలంలో అందరికి ఒక భార్య. ఇప్పుడు అట్లా ఉందా? మారిపోయింది కదా! ఒక భార్య, ఒక భర్త అనేది పూర్వకాలం. అయితే ఈ భాస్కర్‌కి మాత్రం ఒక భార్యలేండి. నేను చూసాను కదా! ఒక కుమార్తె. గోకిల అనే భార్య, సాధన అనే పిల్ల. ఎప్పుడో 2009 సంవత్సరంలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ప్రార్థన చేశాను విశ్వాసంతో. ప్రభు స్వస్థపరిచారు. అంటే ఇది ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లోకి సిస్టర్‌ని అడిగి పర్మిషన్ తీసుకొని వెళ్ళి ప్రార్థన చేశాను. అంటే నా సొంతంగా వెళ్ళలేదులెండి. ఆ బాబు వాళ్ళ అమ్మగారు, "అయ్యా పాస్టర్ గారు, మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉన్నారయ్యా, వెళ్ళండి అయ్యా" అని అడిగితే వెళ్ళి ప్రార్థన చేసి, ఆ బిడ్డకు భార్యకి ధైర్యం చెప్పి, ఆ పిల్లను పట్టుకొని ధైర్యం చెప్పి వచ్చా. ఇప్పటివరకు చక్కగా ఆరోగ్యంగా ఉన్నాడుగా. అది కదా మరి విశ్వాససహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచు. నూరారైన నూరైన స్వస్థత రాదంటే అట్లనే ఉన్నారు కదా మొండిగా, విశ్వాసం లేకుండా. అట్లా ఉండకూడదు. దేవుని వాక్యానికి లోబడాలి, దేవుని వాక్యాన్ని నమ్మాలి. అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అందుకని కదా ఇష్మాయిలీలు అట్లా వర్ధిల్లారు. ఇప్పుడు ఇరాన్ గానీ, ఇరాక్ గానీ, ఒమాన్ గానీ ఎవరు వీళ్ళంతా? ఇష్మాయిల్ అబ్రహాం సంతానం కాదా? ఇష్మాయిల్ వారసులు గారా? ఇప్పుడు యూదులంతా ఎవరు? అమెరికాలో ఉన్నటువంటి వారంతా ఎవరు? చైనాలో ఉన్నవారంతా ఎవరు? ఆ యూదులు ఎక్కడెక్కడ వ్యాపించారో, విస్తరించారో ఆ ఫ్యామిలీ ట్రీ వాళ్ళకే తెలుసు. ఈ కోవిడ్ వైరస్ అనే పేరుతో DNA అంతా కూడా స్కాన్ చేశారు. ఎక్కడెక్కడ యూదులున్నారు పిన్ పాయింటెడ్‌గా ఈ జ్యూస్ చక్కగా మార్క్ చేసి, ట్రాక్ చేసి పెట్టుకున్నారు. కోవిడ్ పుణ్యమా అని కోవిడ్ కలుగజేసి ఏమిటి ఆ రూట్లు కూడా ఎక్కడెక్కడ ఏమిటి ట్రైన్ రూట్స్ ఉన్నాయి, రోడ్ రూట్స్ ఉన్నాయి, రైల్ రూట్స్ ఉన్నాయి, వాటర్ వేస్ ఉన్నాయి, ఎయిర్ వేస్ ఎట్లా ఉన్నాయి. అంటే ఏంటంటే డీపాపులేట్ చేసినట్టు యూదులు చక్కగా అవన్నీ కూడా పెట్టుకున్నారనమాట. ఎమర్జెన్సీలో ఉపయోగించుకోవడానికి డేటా. అదొక స్కీమ్ అనుకోండి. కానీ ఏది ఎట్లా ఉండినా కూడా మనం దేవుని మీద ఆధారపడినప్పుడు మనం కదలకుండా నిలచు సియోను పర్వతం వలె ఉంటాం. అందుకని విశ్వాసం చాలా అవసరమని ఇప్పుడు చెప్తున్నానన్నమాట. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం వినువారికి దేవుడు దయచేసి వారిని స్వస్థపరచునుగాక. ఆమేన్.